స్త్రీ శాపం దీని గురించి చాలా మంది అడుగుతున్నారు. అసలు ఇది ఎలా ఏర్పడుతుంది జాతక చక్రంలో? అసలు ఇది కల కలగడానికి గల కారణాలు ఏంటంటే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిని భావిస్తూ ప్రధానంగా అసలు ఇది ఎందుకు ఏర్పడుతుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. స్త్రీ శాపం కావచ్చు, మాతృశాపం కావచ్చు, పితృశాపం కావచ్చు, గురు శాపం కావచ్చు, దేవతా శాపం కావచ్చు, పిశాచ యోగాలు కావచ్చు, ఇన్ని ఎందుకు ఏర్పడతాయంటే అన్నిటికీ ఒకటే ఆన్సర్. పూర్వజన్మల్లో మనం ఎవరిని బాధ పెడతామో వాళ్ళ వల్ల అది వస్తుంది. సో స్త్రీ శాపం ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి చూసుకుంటే రకరకాల లెవెల్స్లో ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరితో ఇబ్బంది ఉంటుంది. ఒక్కోసారి చిన్నప్పుడు సొంత తల్లితో కూడా ఉండొచ్చు, మాతృశాపం రూపంలో కూడా అవ్వచ్చు. లేదా ఎప్పుడు ఆడవారితో ఎప్పుడు ఏదో గొడవలు, ఏదో ఒక నిందలు పడ్డాం, లేనట్లయితే వాళ్ళ ద్వారా ఎప్పుడు ఏదో ఒక నష్టం జరగడం జరుగుతుంది. ఇదంతా ఏమిటి? పాస్ట్ లైఫ్ లో అది స్త్రీకైన పురుషుడికైనా ఇద్దరికి వర్తిస్తుంది. అది కేవలం పురుషులకే కాదు. పోయిన జన్మలో తెలియకుండానే ఏదో తప్పిదం చేశాను, లేదా సమ్ టైమ్స్ శ్రీదేవత మూర్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు చేసినప్పుడు, అంటే శ్రీదేవత దేవాలయాల్లో చేసే కొన్ని తప్పిదాల వల్ల కూడా జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? దేవతాశాపం, స్త్రీ శాపం రెండు కలిసి వస్తాయి. ఇది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి దేవతాశాపం, స్త్రీ శాపం, మాతృశాపము, స్త్రీ శాపం, భాతృశాపము, స్త్రీ శాపం కలిపి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి సొంత అక్క చెల్లెళ్ళు శత్రువులు అవ్వడం, సొంత భార్య శత్రువు అవ్వడం, మాతృ మనకి భార్య రూపంలో. అంటే దీనికి ఏంటి? ముఖ్యంగా శుక్రుడు, చంద్రుడు ఎక్కువగా పాడైతే స్త్రీ శాపాలు వస్తాయి. 6వ స్థానంలో ఉండడం, లగ్నానికి పాపులు అవడం, ఆ యొక్క మహాదశలు రావడం, ఆ యొక్క రాసులు పాడవడం, ముఖ్యంగా శుక్ర రాసులు పాడైతే కూడా వస్తుంది. మరి దీనికి ఏం చేయాలి? ఒకటే సింపుల్ మంత్రం ఒకటి ఉంటుంది. అది కనుక మీరు చేశారంటే ఖచ్చితంగా ఈ జన్మలో దాన్ని పోగొట్టుకోవచ్చు. ఓం శ్రీమాత్రే నమః. చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ మోస్ట్ పవర్ఫుల్. ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ మీరు మార్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఎవరెంత గోల చేస్తున్నా కానీ మీరు దాన్ని సింపుల్ గా వీలైనంత మటుకు తక్కువలో కట్ చేసి మీ పని మీరు చేసుకోండి. చాలా మంది తెలియక దాన్ని కొంచెం ఆ గొడవలు కొంచెం ఎక్స్టెన్షన్ చేయడం, జీవిత భాగస్వామితో గొడవ వస్తుంది, డైవర్స్ పెడితే వాళ్ళకి కేసులు పెట్టడం. ఏమవుతుందంటే మీరు ఏదైతే కేసెస్ పెడతారో, మళ్ళీ గొడవలు పెట్టుకుంటారో, అది మళ్ళీ ఇంకో 10 జన్మలకి కంటిన్యూ అవుతుంది. మళ్ళీ జన్మెత్తాలి. కొన్ని జన్మలు అయితే కొంతమంది అంటే రుణపడి ఉండడము, శాపాలకు గురవడం వల్ల ఆ గ్రడ్జెస్ తీర్చుకోవడానికి పుడుతూ ఉంటారు. కాబట్టి శ్రీమాత్రే నమః ఇస్ ది బెస్ట్ రెమెడీ. బొబ్బర్లు దానంగా ఇవ్వండి, గోవులకి ఎక్కువగా తీపి చపాతీలు ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.